మునుగోడు ప్రజలు ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేస్తా. అసలు మనం మునుగోడులో చర్చ జరుగుతుందా? స్టార్ట్ చేసిందే రాజీనామా చేయాలి, ఉప ఎన్నిక వస్తుందని చెప్పి. నాకంటే ముందు మునుగోడు ప్రజల కంటే ముందు కేసీఆర్ తగతగలాడుతుంటా ఉప ఎన్నిక వస్తుందని చెప్పి. ఫస్ట్ నమస్తే తెలంగాణ పేపర్లు వచ్చింది కదా. ఎవరు ఏ పేపర్లు వచ్చింది? నమస్తే తెలంగాణ. నేను రాజీనామా అని ప్రకటించక ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా? ముందే వచ్చింది కదా. రాజీనామా అంశం మునుగోడు రాజీనామా అంశము ఉప ఎన్నిక అంశం లేవనెత్తింది ఎవరు? కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, నమస్తే తెలంగాణ. అవునా కదా? నేనేం చెప్తున్నా ఇప్పుడు? కేసీఆర్కి ఎందుకో మరి హుజూరాబాద్లో పోయిన పరువు ప్రతిష్ట ఏదైతే ఉందో ఓడిపోయింది కదా. ఓడిపోగానే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు గ్రాఫ్ డౌన్ అయింది. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ తిరుగుతుంటాడు. బొందలు గుంతలు పడ్డ రోడ్ల మీదకి వెళ్ళి ఆయన కారు పోతుంటుంది. ఆ రోడ్డుకు డెవలప్మెంట్కి మాత్రం ఫండ్స్ ఇవ్వడు. ఓడిపోయిన ఎమ్మెల్యేని పెట్టుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాడు. అది మన మంత్రి, జిల్లా మంత్రి స్థాయి. అది కూడా చెల్లని చెక్కులు ఇస్తాడు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ చుట్టేమో మంచి మంచి రోడ్లు ఉంటాయి. సిరిసిల్ల సిద్దిపేటలోనేమో బ్రహ్మాండమైన 4 lanes ఉంటాయి. ఇప్పుడు ఈ మునుగోడు నల్గొండ రోడ్డు కాడికి పోతున్నా. ఇప్పుడు నా చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్ ఎట్లుందో చూసి వచ్చిన. ఇప్పుడు వాళ్ళకి చూపించిన మీడియా వాళ్ళకు మాల్ మరీ కూడా రోడ్ ఎట్లుందో 2 సంవత్సరాలని చెప్తున్నా. అసెంబ్లీలో ఈ రోడ్ల గురించి మాట్లాడితే ఈ మంత్రికి, ఈ జిల్లా మంత్రికి, R&B మినిస్టర్కి చెప్పిన, కానీ రోడ్ లేదు. అదే మళ్ళా ప్రగతి భవన్ చూసే ఫామ్ హౌస్ పోయిస్తే ఫామ్ హౌస్ చుట్టూ రోడ్లు ఎట్లున్నాయో ఒకసారి మనం మునుగోడు ప్రజలం పోయి కేసీఆర్ ఉండే ఫామ్ హౌస్ రోడ్లు ఎట్లున్నాయో చూసేద్దాం. మన మునుగోడు మెయిన్ రోడ్డు వేల మంది, లక్షల మంది రోజు తిరిగే రోడ్డు ఎట్లున్నాయో మీకు తెలుసు, మీరు ప్రయాణం చేస్తారు. అందుకనే అంటున్నా, ఇది కేసీఆర్ పెట్టిన ఆలోచన తీసుకో. ఆయన ఆలోచన ఉప ఎన్నిక అనేది. ఆయన తెచ్చిన ఆలోచన ఏం చెప్పినంటే, నేను కేసీఆర్ చెప్తే రాజీనామా చేయ, ఒకవేళ మునుగోడు ప్రజలు ఉప ఎన్నిక కావాలని కోరుకుంటే నేను రాజీనామా చేస్తే ఈ మునుగోడు ప్రాంతానికి నిధులు వస్తాయి, రోడ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయంటే రాజీనామా చేస్తా అని చెప్పి. అదే మునుగోడు ప్రజల ఆలోచన మేరకే నేను పనిచేస్తాను. 3.5 ఏళ్ళు అయింది, డెవలప్మెంట్ లేదు. మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం, కుటుంబం కోసం ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు 4 లక్షల కోట్లు అప్పు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిండు. అదే హై స్కూల్లో ఫర్నిచర్ లేదు. ప్రభుత్వ బడుల పరిస్థితి ఇట్లుంది, ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితి ఇట్లుంది, రోడ్ల పరిస్థితి ఇట్లుంది. 57 ఏళ్ళ పెన్షన్ అంటే పెన్షన్ దిక్కు లేదు, రేషన్ కార్డు దిక్కు లేదు. అభివృద్ధి అంత బాగుందని భారతదేశంలో పార్టీ పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తుంది మన ముఖ్యమంత్రి గారు బయలుదేరిండ్రు. తెలంగాణ గ్రామాలనేమో రోడ్లు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ బడుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ఒకసారి మునుగోడు ప్రజలు ఆలోచించాలి. మరి కేసీఆర్ కయ్యానికి కాలు దూతుండు. మునుగోడు ప్రజలు చారిత్రకమైన తీర్పిచ్చేసి మరి తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే మునుగోడు ప్రజలు ఒక చారిత్రకమైన తీర్పు ఇవ్వాలి అవసరమైతే. టీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా మీ మీద ఆరోపణ చేస్తున్నారు, మీరు కేవలం కాంట్రాక్టర్ల కోసమే మారుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మన మంత్రి జగదీష్ రెడ్డి కూడా మా గట్టుపల్లి మండలంలో ఆరోపణ చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి తలకాయ పనిచేస్తారు. ఎందుకంటే 12 మంది ఎమ్మెల్యేలేమో టీఆర్ఎస్లో పోయి పదవుల కోసం, ప్రలోభాల కోసం పోయింది. మరి నేనేమో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అసెంబ్లీ సాక్షిగా మునుగోడు సమస్యల మీద పోరాటం చేస్తున్నాం 3.5 ఏళ్ళ నుంచి. కోట్ల రూపాయలు సొంత పైసలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళకు ఫర్నిచరు, పేదలకు, చనిపోయిన కుటుంబాలకు కోట్ల రూపాయలు ఇస్తున్నా. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇంకా 1.5 సంవత్సరాల కాలం ఉంది. నేను ఎమ్మెల్యే ఉండి కూడా నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా అని చెప్పి ఇప్పుడు మునుగోడు ప్రజలు కోరుకుంటే నా పదవి కూడా త్యాగం చేస్తా అంటున్నాను. మరి అమ్ముడు పోయే వ్యక్తి త్యాగం చేస్తాడా? నిజంగా అమ్ముడు పోదలుచుకుంటే 12 మంది ఎమ్మెల్యేలతో నేను కూడా పోవాలి కదా. మరి సంవత్సరం కిందనే చెప్పిన, హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు హుజూరాబాద్లు ఇస్తే మునుగోడులో కూడా ఇవ్వండి 2,000 కోట్లు, 20,000 కుటుంబాలకు ఇంటికి 10 లక్షల రూపాయలు దళిత బంధు. నా పదవికి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ పోటీ కూడా చేయ, మళ్ళీ మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిపిస్తా అని చెప్పిన. అది నేను రాజగోపాల్ రెడ్డి, నా మునుగోడు ప్రజల నమ్మకం.
కానీ నాకు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడకూడవచ్చు, అన్ని సమస్యల గురించి మాట్లాడాలి. అయినా కానీ ప్రభుత్వం దిగొస్తలేదు. లాస్ట్కి ఇప్పుడు ఏమంటున్నాయి కదా, నాకు లాస్ట్కి అవసరమైతే నా పదవి కూడా త్యాగం చేస్తా అని చెప్తున్నా. నేను ఇంతకంటే ఎక్కువ నేను మునుగోడు ప్రజలకు ఏం చేయగలుగుతా? పోటీ చేయమంటే పోటీ చేస్తా, త్యాగం చేసి రాజీనామా చేసి. వద్దంటే ఇంట్లో కూర్చుంటా. యుద్ధం చేయమంటే కేసీఆర్ కుటుంబం మీద యుద్ధం చేస్తా. లాస్ట్కి ఫైనల్గా జరగబోయేది ఒకటే చెప్తున్నా, మునుగోడు ప్రజల అభిప్రాయ సేకరణ చేస్తే ఒక 15 రోజుల లోపల చర్చించండి. మునుగోడు ప్రజలు కేవలం అభివృద్ధి అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్నే జరుగుతుంది. ఏ స్కీమ్ వచ్చినా సరే ఆ 3 నియోజకవర్గాలనే అవుతున్నాయి. మనం తెలంగాణలో లేవా? మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉద్యమంలో లేవా? అంటే ప్రతిపక్ష సభ్యులు ఉన్న అక్కడ అభివృద్ధి చేయాలా? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఏం అభివృద్ధి చేసి మునుగోడుకి? ఇప్పుడు మాట్లాడితే వస్తలేరు అంటారు కదా. మీరు రోజు తిరుగుతారు కదా, మరి నేను తిరగకుంటే ఏం చేయలేదు, మీరు తిరిగి ఏం చేస్తారు? మీ ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రభుత్వం మంత్రి, ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, మరి మీరు అభివృద్ధి చేయొచ్చు కదా. సరే, నా చేతిలో అధికారం లేదు, నేను చేయలేకపోతున్నా, ప్రజలను అర్థం చేసుకోమని చెప్తున్నా. కరోనా సమయంలో కూడా 50,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఎంతోమంది పేదలకు ఇండ్లు లేవంటే ఒక ఊరికి పోతే ఒక విలేజ్లో ఒక 5 ఇళ్ళు కట్టించిన అప్పటికప్పుడు నా సొంతంగా. కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నా మానవత్వంతో. మరి మీరు ప్రభుత్వ చెక్కులు మంచడానికి వస్తుర్రు, సొంత పైసలు ఇస్తానికి వస్తుర్రా? ఒక సర్పంచ్, ఎంపీటీసీ ఇవ్వాల్సిన కళ్యాణ చెక్కులు 6 నెలలకోసారి వచ్చి మీరు ఇస్తుండ్రు. అదేం గొప్ప చెప్పుకునేందుకు? సార్, ఈ మునుగోడు ప్రజలు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ డైలమాకు త్వరలో అసలు ఏమంటున్నా బ్రదర్? ఈ డైలమా లేదు, కన్ఫ్యూజన్ లేదు, సస్పెన్స్ లేదు, టెన్షన్ లేదు. ఒకటి చెప్తున్నా, ఇంకో 15 రోజులు ఆగుండ్రి. మునుగోడు ప్రజల్లోకి మా నాయకులు, కార్యకర్తలు, నన్ను గెలిపించిన అందరు ప్రజలతో చర్చిస్తున్నాం. మేమందరం కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ అభివృద్ధికి నిధులు ఇస్తుంది, లేకపోతే డెవలప్మెంట్కి నిధులు ఇవ్వట్లేదు. ఆ తర్వాత సర్వే చేపిస్తాం, మునుగోడు ప్రజల అభిప్రాయం తీసుకుంటాం. రాజీనామా వల్ల, ఉప ఎన్నిక వల్ల మునుగోడుకు నిధులు వస్తాయంటే రాజీనామా చేసి ఉప ఎన్నిక పోతాం. అప్పుడు మునుగోడు ప్రజల యొక్క తీర్పు, తెలంగాణలో మార్పు. ఆ యుద్ధం కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే రీతిలో మునుగోడు ప్రజలు తెలంగాణలో పార్టీలకు అతీతంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చి కేసీఆర్ని గద్దె దింపుతారు. కాంగ్రెస్ బుజ్జగించింది, మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారా అనేది ఒక రూమర్స్ లేపుతున్నారు. దాని గురించి ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా, పదవిలో ఉన్నా. ఇప్పుడు సమస్య ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి, మునుగోడు ప్రజలకు మధ్య పోరాటం. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే 3.5 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యేకు రావాల్సిన రాజ్యాంగధారణ హక్కుల్ని కాలరాసుకుంటూ, జిల్లాలో ఉన్న ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యేని కించపరుచుకుంటూ, ప్రోటోకాల్ పాటించకుండా, అభివృద్ధికి నిధులు లేకుండా అవమానిస్తున్నాడు అడుగునా. నేను చెప్తున్నా, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు నాకు ప్రోటోకాల్ ఇవ్వకున్నా పర్లేదు, నా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోర్ నా పేరు పెట్టకున్నా పర్వాలేదు, రోడ్లకు డబ్బులు ఇవ్వండి, హాస్పిటల్స్ డబ్బులు ఇవ్వండి, ప్రభుత్వ స్కూల్లో కనీస వసతులు కల్పించండి, హాస్పిటల్స్లో కనీస వసతులు కల్పించండి, పెన్షన్స్ ఇవ్వండి, రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్తుంది. నాకు ప్రోటోకాల్ అవసరం లేదు, మీరు చేస్తలేరు కాబట్టే కదా నేను రాజీనామా అంటున్నా. నువ్వు ఇవన్నీ చేస్తే నాకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏంది? నేను ఉండి కూడా ఎమ్మెల్యేగా నేను చేసేది ఏముంది? ప్రభుత్వం మీది, సమస్యలు 100 సార్లు చెప్పిన మీకు సమస్యలు అసెంబ్లీ సాక్షిగా. ఇంకేం చేయాలి? మీకు కనబడతలేవా? మీకు కళ్ళు లేవా? మునుగోడుకు వచ్చే మంత్రికి, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మీ మునుగోడు నియోజకవర్గం తిరిగితే మునుగోడు టు నల్గొండ రోడ్ ఎట్లుంది, మునుగోడు టు నార్కట్పల్లి రోడ్ ఎట్లుంది, మునుగోడు చౌటుప్పల్ టు నారాయణపూర్ రోడ్ ఎట్లుంది, మాల్ నుంచి మరిగూడకు వస్తుంటే ఎట్లుంది, రోడ్డు కనబడతలేదా కళ్ళు? కాబట్టి మునుగోడు ప్రజలు చైతన్యవంతులు. కేసీఆర్ ఏదో హుజూరాబాద్లో ఓడిపోయిన పరువు ప్రతిష్ట, పోయిన ప్రతిష్ట, మళ్ళా అవినీతి సొమ్ముతోటి మునుగోడులో ప్రలోభాలకు చేసి మళ్ళా ఏదో గెలిచి గ్రాఫ్ పెంచుకుందామని చూస్తున్నారు. కానీ మునుగోడు ప్రజలు అట్లా ఛాన్స్ ఇవ్వరు.
వాళ్ళకి తెలుసు. రాజగోపాల్ రెడ్డి దగ్గర అధికారం లేకపోయినా మానవత్వంతో పేదలకు సహాయం చేస్తానన్న మంచి మనసు ఉందని చెప్పి మునుగోడు ప్రజలు నన్ను గుర్తించిండ్రు. నేను ఆ విధంగా సేవ చేస్తున్నాను. కాబట్టి మునుగోడు ప్రజలు ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా నా వెంట ఉంటారు, పార్టీలకు అతీతంగా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.